రీసెంట్‌గా తన వీడియో మాత్రం బీభత్సంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే వైరల్ అయితుంది. సో, తను ఒక ట్రాన్స్‌జెండర్ అనమాట. నా లైఫ్ స్టైల్ ఎలాగో ఇట్లా ట్రాన్స్ ఉమెన్‌గా మారిపోయి సమాజంలో అందరితో పాటు కలుపుకోకుండా సింగిల్‌గా వేరేగా చూస్తారు. సో, ఎందుకు ట్రాన్స్‌జెండర్‌గా ఎందుకు మారాలనుకున్నారు? అసలు ఎందుకు ఆ చేంజ్ ఎందుకొచ్చింది మీ లోపల? సో, నా ఫీలింగ్స్‌కి తగ్గట్టు నా లైఫ్ స్టైల్ నేను మార్చుకోవాలి అంటే నేను ట్రాన్స్ ఉమెన్‌గా మారాలని నేను అనుకున్నా. సో, ఫస్ట్ మీరు ట్రాన్స్‌జెండర్‌గా మారాలన్నప్పుడు సో, ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసారా? ఇంట్లో వాళ్ళకి నేను చెప్పలేదు. ఎందుకు అంటే చెప్తే తిట్టడమో, కొట్టడమో అట్లాంటివి చేస్తారు. ప్రెజెంట్ ఉన్న ఈ జనరేషన్‌లో ట్రాన్స్‌జెండర్స్‌కి వాల్యూ ఉందంటారా? లేదంటారా? లేదు. ఎందుకలా లేదని? ఎందుకు లేదంటే వాళ్ళు వేరేగా చూస్తారు. అంటే ఎప్పుడైనా అరే! ఎందుకు ఇలా మారాను? ఈ జన్మ ఏంది? ఎందుకు ఇన్ని బాధలు అని చెప్పి ఇలాంటి ఎప్పుడైనా అనిపించినాయా మీ లైఫ్‌లో? చాలా టైమ్స్ అనిపిస్తది. హ్మ్. కానీ నచ్చలేదు అని చెప్పి చచ్చిపోవాలనంటే ఓకే. అంటే అలాంటి పర్సన్ ఉన్నారా మీ లైఫ్‌లో ఇప్పుడు? తనని లవ్ చేస్తున్నా. తను కూడా నన్ను లవ్ చేస్తున్నాడు. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా. తను పెళ్లి చేసుకోమని నేను చెప్తున్నాను. తనకి ఒక అంటే కంప్లీట్ హార్ట్‌లో లైఫ్. నుంచి చెప్తున్నారా? లేకుంటే ఏదో చెప్పాలని చెప్పి చెప్తున్నారా? తన లైఫ్ నా వల్ల సగంలో ఆగిపోవడం నాకు ఇష్టం లేదు. బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా. అంటే మనసుని చంపుకొని బతుకుతా అంటాం. అవును. ఇష్టమైన వ్యక్తి వేరే వాళ్ళతో ఉన్నా హ్యాపీ. ఏం కాదు. ఓకే. సో, తన సంతోషం కోరుకుంటున్నారు మీరు. తను హ్యాపీగా ఉంటే చాలు. ఏది మనదనుకుంటా ఏది కాదనుకుంటా. నమస్తే. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ రవి. సో, మనతో పాటు ఉన్న గెస్ట్ రీసెంట్‌గా తన వీడియో మాత్రం బీభత్సంగా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే వైరల్ అయితుంది. సో, తను ఒక ట్రాన్స్‌జెండర్ అనమాట. సో, తను చెప్పిన కొన్ని మాటలైతే ప్రతి ఒక్కరు అంటే ఆ వీడియో చూసిన తర్వాత కూడా కింద నేను కామెంట్స్ చదవడం జరిగింది. సో, ప్రతి ఒక్కటి పాజిటివ్ కామెంట్స్ కూడా రావడం అది గొప్ప అనే చెప్పుకోవచ్చు. సో, ప్రేమ గురించి తను చెప్పింది. సో, అది చూసి నేను అసలు ఎవరు ఆ ట్రాన్స్‌జెండర్ అని చెప్పి కూడా నేను రిసర్చ్ చేసిన తర్వాత ఈరోజు మన స్టూడియోకి తనని తీసుకొని వచ్చాననమాట. సో, తను ఎవరో కాదు, కృతికా రెడ్డి అనమాట. ఒక ట్రాన్స్‌జెండర్ అయ్యుండి తను చెప్తుందనమాట. లైఫ్ కోచ్ ఎలా ఉంటుంది. సో, లైఫ్‌కి సంబంధించిన కొన్ని ముఖ్యమైనవి కూడా తను చెప్పడం చూస్తున్నాం. సో, ఇది జనాలకు కూడా చాలా అవసరం అని చెప్పి మన స్టూడియోకి తీసుకురావడం జరిగింది. సో, మనతో పాటు ట్రాన్స్‌జెండర్ కృతిక గారు ఉన్నారు. సో, వెల్కమ్ చేద్దాం. నమస్తే. 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 ఎలా ఉన్నారు? ఫైన్. మీరెలా ఉన్నారు? సూపర్. సో, తిన్నారా? తిన్నాను. ఏం తిన్నారు? ఈరోజు చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. ఎలా ఉంది? చాలా టేస్టీగా ఉంది. ఏ పీస్ వచ్చింది అందులో? లెగ్ పీస్ వచ్చింది. ఎలా ఉంది? అంటే ఏ లెగ్? లెఫ్ట్. అది కూడా తెలుసు లెఫ్ట్ లెగ్ అని. మాకు అన్నీ తెలుస్తాయి. తిన్నావా? తిన్నాను. నిజం చెప్పాలి. నిజమే. ఎలా తిన్నావు? నోటితో. ఎలా? ఇలా పట్టుకున్నావు అంటున్నా లెగ్ పీస్. చేతితో పట్టుకొని ఇలా. ఇలా అంటే వచ్చేసా లెగ్ పీస్? అవును. చెప్పు ఎలా తిన్నావు లెగ్ పీస్? ఎందుకు అలా ఏదో ఆలోచిస్తున్నాడు? ఎలా తిన్నావు అని చెప్పి అడిగినా నేను. నోటితో తింటారు కదా. నార్మల్గా ఒక లెగ్ పీస్ అంటే ఒక టేస్ట్ ఉంటుంది. సో, తినే విధానం ఉంటుంది అది. అవును. సో, నువ్వు లెగ్ పీస్ ఎట్లా తిన్నావు చెప్పు నాకు లెగ్ అంటున్నా. పీస్ ఎప్పుడైనా ఇట్లా పట్టుకుని ఇలానే తింటా. నోట్లో పెట్టుకోలే? నోట్లో పెట్టుకొని. ఆ? నోట్లో పెట్టుకొని. నోట్లో పెట్టుకున్నారా? నోట్లో పెట్టుకోకపోతే ఇలా పెద్ద పెట్టుకోవాలి ఉందా కదా. చిన్న ఉందా? చాలా పెద్దవే ఇష్టం నాకు. పెద్దగా ఇష్టం. అవును. ఎందుకలా? నేను ఏం మాట్లాడుతున్నా? మీరు ఏం మాట్లాడుతున్నా? లెగ్ పీస్ గురించి నేను లెగ్ పీస్ గురించి చెప్తున్నా. ఆ, మీరేమనుకున్నారు? నేను అదే అంటున్నా. పెద్దవే ఇష్టం నాకు. అవే టేస్టీగా ఉంటాయి కదా. తినడానికి లాంగ్ టైం తీసుకుంటది. తిన్నదైతే ఎన్ని తింటుంటారు లెగ్ పీస్లు? డైలీ ఒకటి తింటా. ఒకటి ఇష్టమా? ఇష్టం నాకు. చాలా ఇష్టం అన్నమాట. చాలా ఇష్టం. ఓకే. సో, అది పక్కన పెడితే సో, కృతిక, సో, ముఖ్యంగా ట్రాన్స్‌జెండర్‌లా మారారు మీరు. సో, ఎందుకు ట్రాన్స్‌జెండర్‌గా ఎందుకు మారాలనుకున్నారు? అసలు ఎందుకు ఆ చేంజ్ ఎందుకు వచ్చింది మీ లోపల? ఎందుకు అంటే నాకు హార్మోన్స్ ప్రాబ్లమ్ అంటే మేల్‌గా ఉన్నా కూడా ఫీమేల్స్ ఫీలింగ్స్ అన్నట్టు. హ్మ్. అది హార్మోన్స్ ప్రాబ్లమ్స్ అట్లా ఉంటాయి. హ్మ్. సో, నేనెందుకు మారానంటే నేను ఎడ్యుకేషన్‌గా నేను చదువుకొని జాబ్ సంపాదించి ఒక ఏజ్ వచ్చిన తర్వాత
లైఫ్లో సెటిల్ అయ్యావు కదా ఇంకా పెళ్లి చేసుకో అని ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేస్తారు. సో అప్పుడు నేను చదువుకొని జాబ్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఇట్లాంటి హార్మోన్స్ ప్రాబ్లం ఉంది. అంటే మేల్గా ఉండి ఫీమేల్గా ఫీలింగ్స్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. నా వల్ల ఒక అమ్మాయి జీవితం పాడవడం నాకు ఇష్టం లేదు. సో నా ఫీలింగ్స్కి తగ్గట్టు నా లైఫ్ స్టైల్ నేను మార్చుకోవాలి అంటే నేను ట్రాన్స్ ఉమెన్గా మారాలని నేను అనుకున్నా. అప్పుడు ట్రాన్స్ కమ్యూనిటీని కనెక్ట్ అయినా. అంటే ఒక ట్రాన్స్జెండర్ లో మారాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అవును. సో సమాజం ఒక సైడ్ నుంచి పొడుస్తుంటే, ఇంట్లో వాళ్ళు ఒక సైడ్ నుంచి పొడుస్తుంటే, సమాజం ఇంకో సైడ్ నుంచి పొడుస్తుంటారు. సో ఇలా మారడం వల్ల మన ఫ్యామిలీకి మచ్చ వస్తుంది. సో చుట్టూ మొత్తం ఇక ఉన్న సొసైటీలో కూడా మనకంటే ఒక ప్రత్యేకత అనేది పోతుంది అని చెప్పి ఇలా ఇవన్నీ వచ్చినా కూడా ఎలా అలా ధైర్యంగా ముందుకెళ్ళారు? అంటే చాలామంది ఒక్కొక్కరి ఫీలింగ్ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరి నాలెడ్జ్ ఒక్కొక్కలా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు పొగడ్తలకి పొంగిపోవడం, విమర్శలకి కృంగిపోవడం అది ఒక వేస్ట్ అంతే. అంటే అన్మెచ్యూర్డ్ పీపుల్ ఉంటారు, కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే కొంతమందికి కొన్ని విషయాలు తెలిసి ఉండవు. అలా నాకు అన్నీ తెలుసని కాదు, నా గురించి నా లైఫ్ స్టైల్ గురించి నేను అనుకున్నది ఏంటిది అంటే అట్లా ఎవరో ఏదో అనుకుంటే మనం ఫీల్ అవ్వడం కాదు. మన లైఫ్ స్టైల్ మనం ఏ విధంగా ఉండాలి, నా వల్ల ఇంకెవరు ఇబ్బంది పడకూడదు, నేను ఏం చేస్తే బాగుంటుంది, నా లైఫ్ స్టైల్కి నేను ఎట్లా హ్యాపీగా ఉండగలుగుతాను అని అనుకొని నేను ఇట్లా చేస్తేనే ఇట్లా ఉంటేనే నా ఫీలింగ్స్ ఏ విధంగా అయితేనే ఆ విధంగా ఉంటేనే బాగుంటుంది. వేరే వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, నేను ఇబ్బంది పడ్డా పర్వాలేదు, ఇంకా నా లైఫ్ స్టైల్ అని అనుకొని నేను ట్రాన్స్ ఉమెన్గా మారిపోయాను. మెయిన్గా అయితే నేను పెళ్లి చేసుకొని ఒక అమ్మాయి లైఫ్ని స్పాయిల్ చేయడం నాకు ఇష్టం లేదు అంతే. ఇంకోటి నాకు నచ్చిన లైఫ్ స్టైల్ ఇది కాబట్టి, నా ఫీలింగ్స్ ఎట్లున్నాయి కాబట్టి అట్లా ఉండి అన్కంఫర్టబుల్గా బ్రతకడం అట్లా నాకు ఇష్టం లేదు. సో ఇట్లా ప్రాబ్లమ్స్ అయినా ఏదైనా కూడా నాకు నచ్చింది ఇది, నా ఫీలింగ్స్కి తగ్గట్టు నేను ఉండాలని ట్రాన్స్ ఉమెన్గా మారినారు. సో ఫస్ట్ మీరు ట్రాన్స్జెండర్గా మారాలన్నప్పుడు సో ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారా? ఇంట్లో వాళ్ళకి నేను చెప్పలేదు. ఎందుకు అంటే చెప్తే మారిపోకముందు చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, లేకుంటే తిట్టడమో కొట్టడమో అట్లాంటివి చేస్తారు. కానీ మారిపోయిన తర్వాత ఇంకేం చేయలేరు కదా, సర్జరీ చేసుకున్న తర్వాత ఇంకెవరేం చేయలేరు కదా, చేయలేరు. కానీ నేను సర్జరీ చేసుకున్న తర్వాత మా పేరెంట్స్కి నేను ఫస్ట్ చేసుకున్న వెంటనే ఒక 1 వీక్లోనే చెప్తే మా పేరెంట్స్ ఏమన్నారంటే, నువ్వు అట్లా ఉన్నా ఏం కాదు, ఇట్లున్నా ఏం కాదు, అబ్బాయిలో ఉన్నా అమ్మాయిలో ఉన్నా మా కొడుకులే మా బిడ్డగా అన్నట్టు మా పేరెంట్స్ అట్లా యాక్సెప్ట్ చేశారు, ఏమనలేదు. వాళ్ళకి అన్నీ తెలుసు, మేము మా ఫ్యామిలీ అంటే చాలా స్ట్రగుల్స్ నుంచి పైకి వచ్చినాం కాబట్టి వాళ్ళకి అన్నీ చూసారు, అన్నీ చేసింది కాబట్టి వాళ్ళు కొన్ని విషయాలను అర్థం చేసుకోగలుగుతారు. సో నేను నా ఫీలింగ్స్ ఇట్లా ఉన్నాయి కాబట్టి ఇట్లా మారిపోయాను, పెళ్లి చేసుకొని ఇట్లా ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవుతుంది, సో నాకు నచ్చిన లైఫ్ స్టైల్ ఇది, నేను అందుకనే మారిపోయాను మీకు. కానీ నేను ఇట్లా మారిపోయినందుకు నాకు ఇష్టమైన లైఫ్ నేను ఉన్నా, అది కష్టమైనా కూడా నేను దాన్ని లీడ్ చేస్తాను, మీరేం బాధపడద్దు అని చెప్పాను. ఓకే. సో ఇంకోటి అంటే నార్మల్గా ఫీలింగ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి అని చెప్పి కూడా మేము విన్నాం. ఎలాంటి ఫీలింగ్స్? నార్మల్గా చేయాలని చెప్పి, సో ఆ కోరికలు బాగా ఎక్కువ ఉంటాయి అని చెప్పి కూడా విన్నాం మనం. సో వాస్తవం నిజమేనా అది? వాస్తవం అంటే అది కాదు, చాలామంది అట్లా కొంతమంది చెప్తుంటారు. కానీ ఫీలింగ్స్ అనేవి ఎక్కువ ఎవరికి వస్తాయంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా ట్రాన్స్జెండర్స్ అయినా, కొంతమంది అబ్బాయిలు ఉంటారు, కొంతమంది అమ్మాయిలు ఉంటారు, కొంతమంది ట్రాన్స్జెండర్స్ ఉంటారు. వాళ్ళకి ఎట్లా అంటే ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్స్ ఎక్స్ట్రా ఉంటాయి అన్నట్టు వాళ్ళలో. ఇంకా వాళ్ళు 24/7 చేయమన్నా చేస్తూ ఉంటారు కొంతమంది. ఇంకా అట్లా దాంట్లో ఓన్లీ ట్రాన్స్జెండర్స్ అనే కాదు, అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, ట్రాన్స్జెండర్స్ ఉంటారు, అందరికీ అట్లా ఉంటాయి. కానీ ఓన్లీ ట్రాన్స్జెండర్స్ అని అట్లా చెప్పేవాళ్ళు అట్లా మాట్లాడతారు. ఇంకా జనాలు లోకులు కాకులు ఎన్నైనా మాట్లాడతారు వాళ్ళు. అంటే ఈ సమాజంలో అంటే ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్లో ట్రాన్స్జెండర్స్కి వాల్యూ ఉందంటారా లేదంటారా? లేదు. ఎందుకు అలా లేదని? ఎందుకు లేదంటే వాళ్ళు వేరేగా చూస్తారు. కొంతమంది తెలిసిన వాళ్ళు మాత్రం మా గురించి తెలిసిన వాళ్ళు మాత్రం ట్రాన్స్జెండర్స్ అంటే ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఇవన్నీ తెలిసిన వాళ్ళు మాత్రం మాకు రెస్పెక్ట్ చేస్తారు. మా గురించి వాళ్ళకు తెలియని వాళ్ళు ఏంటంటే బ్యాడ్గా బిహేవ్ చేస్తారు, బ్యాడ్గా మాట్లాడడం కానీ, తిట్టడం కానీ, లేకపోతే మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఇట్లాంటివి ఇబ్బంది పెడుతుంటారు కొంతమంది మమ్మల్ని. మీరు ఇది అది, మీరు రియలా ఫేకా, ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు. అట్లాంటివి బాధ అనిపిస్తుంది. కానీ ఇంకా వాళ్ళకి తెలియదు అన్నట్టు మేము సైలెంట్గా ఉంటాం.
అంటే ఎప్పుడైనా అరే ఎందుకు ఇలా మారాను, ఈ జన్మ ఏంది, ఎందుకు ఇన్ని బాధలు అని చెప్పి ఇలాంటి ఎప్పుడైనా అనిపించినా మీ లైఫ్లో? చాలా టైమ్స్ అనిపిస్తది. కానీ నచ్చలేదు అని చెప్పి చచ్చిపోవాలనంటే చచ్చిపోలేం కదా! అంటే ఎక్కువ ఎలాంటి సందర్భాలలో అనిపిస్తూ ఉంటుంది? ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వచ్చినప్పుడు, ఎవరైనా చాలా ఇబ్బంది పెట్టినప్పుడు, మమ్మల్ని మేము డైజెస్ట్ చేసుకోలేని విషయాలు మమ్మల్ని ఏమైనా మాటలు అన్నప్పుడు, మీరెందుకు అంటే మేము బెగ్గింగ్‌కెళ్ళినప్పుడు అంటారు, "మీకెందుకు ఇవ్వాలి" అంటారు. ఆ క్వెషన్‌కి ఆన్సర్ మా దగ్గర ఉంటదా? ఉండదు కదా! ఎందుకు ఇవ్వాలి అంటే ఏం చెప్పాలి వాళ్ళకి? మా లైఫ్ స్టైల్ ఇట్లా ఉన్నప్పుడు వర్క్ ఎక్కడ దొరకనప్పుడు జాబ్స్ గురించి చెప్పాలంటే చాలామంది ఏమంటారంటే, "మీరు జాబ్ చేసుకోవచ్చు కదా! మీకెందుకు ఇవ్వాలి" అంటారు. ఆ అన్న వాళ్ళైనా జాబ్ అడిగితే జాబ్ ఇవ్వరు. సో, అనేవరకే వాళ్ళు. చెప్పే వరకే. జాబ్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. సో, మా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మేమెళ్లి బెగ్గింగ్ చేసుకుంటాము. దానికి వాళ్ళంటారు, "మీకెందుకు ఇవ్వాలి" అంటారు. ఎందుకు ఇవ్వాలి అన్నప్పుడు మాకు చాలా హర్టింగ్‌గా ఉంటది. వాళ్ళని ఏం అనం మేము. వాళ్ళే అంటారు లేనిపోనివన్నీ. ఎందుకు ఇవ్వాలి? ఎందుకొస్తారు? అది ఇది అని. జాబ్ చేసుకోవచ్చు కదా! పని చేసుకోవచ్చు కదా! అన్నప్పుడు మాకు చాలా బాధ అనిపిస్తది. అంటే అలాంటి సందర్భాలలో మీకేమనిపిస్తూ ఉంటది? అంటే మీరు ఏదైనా ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు గూడా సో, అంటే చాలామంది అంటే నేను విన్నాను. అరే! వీళ్ళు ట్రాన్స్‌జెండర్స్ వచ్చిర్రు. వాళ్ళతో టార్చర్ రా బాబు. అడిగినంత ఇస్తే తీసుకోరు. డిమాండ్ చేస్తూ ఉంటారు. అది పెద్ద మాకు ఇబ్బంది అయ్యిందని చెప్పి కూడా కొన్ని సందర్భాల్లో విన్నాం మనం. డిమాండ్ చేస్తున్నారని వాళ్ళే అంటారు గానీ, మేమేం డిమాండ్ చేయం. అడుగుతాం మేము. హ్మ్. ఇంత ఇవ్వండి అని అడుగుతాం కానీ, మేము అడిగినంత మీరివ్వరు గదా! మేము అడిగిన దాంట్లో ఎంతో కొంత ఇవ్వండి అని అడుగుతాం మేము. హ్మ్. వాళ్ళేమంటారంటే, వీళ్ళొచ్చి మమ్మల్ని మేము డిమాండ్ చేయకముందే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారని ఇట్లా బ్లేమ్ చేస్తారు. బ్లేమ్ గేమ్ అన్నట్టది. హ్మ్. ఓకే. సో, ట్రాన్స్‌జెండర్స్ హ్మ్. ట్రాన్స్‌జెండర్స్ విషయానికొస్తే గూడా హ్మ్. ఏం వర్క్ చేస్తూ ఉంటారు? సో, కొంతమంది బెగ్గింగ్ చేస్తారు. కొంతమంది వర్క్ చేస్తారు. కొంతమంది హౌస్ వార్మింగ్స్, షాప్ ఓపెనింగ్స్ సో, వాటికెళ్తారు. డిఫరెంట్ టైప్స్ ఉన్నాయన్నమాట ఇందులో గూడా. హ్మ్. సో, మీరే వర్క్ చేస్తారు? నేను బెగ్గింగ్ చేస్తాను. ఇప్పుడు వాస్తవం నిజం చెప్పాలి. బెగ్గింగే చేస్తా. ఒకప్పుడు వర్క్ చేశాను. కానీ ఇప్పుడు బెగ్గింగ్ చేస్తాను. ఒకప్పుడు వర్క్ చేశారు. హ్మ్. ఒకప్పుడు గూడా మీరు వర్క్ చేస్తుండే అని చెప్పి కూడా మీరు ఇప్పుడే చెప్పారు. అవును. సో, ఆ వర్క్ చేసేటప్పుడు సో, ఎలాంటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళొచ్చేవాళ్ళు? మంచి వాళ్ళొస్తారు. చెడ్డ వాళ్ళొస్తారు. హ్మ్. మంచి వాళ్ళొస్తే ఏం కాదు. వాళ్ళు మనీ ఇచ్చి సర్వీస్ తీసుకొని వెళ్ళిపోతారు. హ్మ్. తాగుబోతులొస్తారు. కొందరు ఆహ్, రౌడీ ఫెలోస్ చిల్లరగాళ్ళొస్తారు. వాళ్ళొచ్చినప్పుడు ఇబ్బంది పెడతారు వాళ్ళు. అంటే ఎట్లా ఎలాంటి అంటే ఇబ్బందులు ఎక్కువ పెడతారు? తాగొస్తారు. తాగొచ్చిన తర్వాత వాళ్ళకి యాక్చువల్‌గా వాళ్ళు ఎక్కువ పెర్ఫార్మ్ చేయలేరు. వాళ్ళు పెర్ఫార్మ్ చేయకుండా మీరేం చేస్తలేరు, ఇది చేయండి, అది చేయండి, అవుతలేదు, నాకు కాలేదు, మీరు హ్మ్. సరిగ్గా చేయట్లేదు అని రివర్స్ మమ్మల్ని అంటారు. హ్మ్. మేమేంటంటే వర్క్ మేము సర్వీస్ చేసి చార్జ్ చేస్తాం. మీన్స్ చేసిన సర్వీస్‌కే మేము మనీ అడుగుతాం. వాళ్ళేంటంటే మేము మనీ పే చేసినాం, మీరు సరిగ్గా చెయ్యట్లేదు అని వాళ్ళంటారు. వాళ్ళు తాగేసొచ్చినప్పుడు తాగిన తర్వాత ఎవరికీ గూడా యాక్చువల్‌గా కొంతమంది చేయగలుగుతారు కావచ్చు కానీ, కొంతమందికి మాత్రం యాక్చువల్‌గా తాగిన తర్వాత వాళ్ళు పెర్ఫార్మన్స్ చేయలేరు. పెర్ఫార్మన్స్ చేయనప్పుడు వాళ్ళు తాగేసొచ్చి మీరు చేయలేదు, మీరు ఫ్రీగా డబ్బులు తీసుకున్నారు, ఇట్లా అక్కడ మాతోని గొడవ పడతారు, ఇబ్బంది పెడతారు. మీరు ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ చేయొద్దు, చేస్తేనే ఉండనిస్తాం లేకపోతే లేదు. ఇట్లా కొట్టడం, తిట్టడం ఇట్లాంటివి చేస్తుంటారు. హ్మ్. సో, అట్లాంటప్పుడు కొన్నిసార్లు మమ్మల్ని కొట్టినప్పుడు మేము గూడా కొడతాం కొన్నిసార్లు. అన్ని సార్లు గాదు. కానీ అట్లాంటి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు హ్మ్. హైదరాబాద్‌లో. అంటే అలాంటి సందర్భాలు మీరు ఎదుర్కొన్నారా? నేను గూడా ఎదుర్కొన్నాను. హ్మ్. అంటే నా ఒక సందర్భం. ఆ! హ్మ్. నాకు జరిగింది. చాలా తాగేసి కొంతమందొచ్చారు. హ్మ్. వచ్చి నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉన్నారు హ్మ్. ఇద్దరు. వాళ్ళు నాకంటే జూనియర్స్ వాళ్ళు. హ్మ్. నా పక్కన నా ఫ్రెండ్స్ ఉంటే నన్నేం అనలేదు. హ్మ్. నన్నేమనకుండా నేను కొంచెం దూరంగా ఉన్నా. వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. "మీరు ఫ్రీగా చేస్తారా లేదా? మేము మనీ పే చేయము. చేయకపోతే మిమ్మల్ని కొడతాము, చంపేస్తాము" అది అని బెదిరిస్తూ ఉంటే వాళ్ళు నన్ను పిలిచారు. నన్ను పిలవగానే నేను ఇట్లా వెళ్ళగానే ఒక ఇంత పెద్ద కర్ర తీసుకొని నన్ను కొట్టడానికి ఇలా లేపాడు. హ్మ్. లేపగానే నేనేం చేస్తానంటే, "ఆగండి, ఆగండి ప్లీజ్, నాతోని మీరు మాట్లాడండి. ఒక్కసారి నాతోని మీరు మాట్లాడండి. మీకేం కావాలో నాకు చెప్పండి" అన్నా నేను. తర్వాత మీరు చెప్పింది నేను వినకపోతే, అప్పుడు మీరేమన్నా చేయాలనుకుంటే చేయండి అన్నాను. హ్మ్. అంటే సరే అని ఆ కర్రని ఇలా పక్కకు తీశాడు. తీసి "ఏం కావాలి చెప్పు" అని చెప్పి, అంటే కొంచెం లవేబుల్‌గా, ప్రేమగా వాడి చేతిలో చేసి "ఏం కావాలి చెప్పు నీకు? నేనున్నాను గదా! నాతో మాట్లాడు. వాళ్ళు చిన్న పిల్లలు, వాళ్ళకేం తెలియదు.
అని అంటే నాకు షార్ట్ కావాలి అన్నాడు. ఫ్రీగా షార్ట్ కావాలి నాకు అని అన్నాడు. అయితే నేనేమని చెప్పానంటే, సరే నీకు ఫ్రీగా కావాలంటే నాతో మాట్లాడండి, వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళకేం తెలీదు, నాతో మీరు మాట్లాడండి, మీరు ఎంతమంది వచ్చినా కూడా నాతో మాట్లాడండి, మీకు షార్టే కావాలి కదా, సరే నేను ఇస్తాను, కానీ ఫస్ట్ మీ ఫ్రెండ్స్ వాళ్ళందరినీ ఎంతమందికి కావాలో వాళ్ళే ఉండండి, కానీ ఫ్రెండ్స్ అందరినీ పంపించేయండి, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టద్దు, మీకు షార్ట్ ఎప్పుడు కావాలన్నా నేను ఇస్తాను, కానీ ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ ఉండొద్దు, సెక్స్ వర్క్ చేయొద్దు, ఇది మాది, మా ప్లేస్, ఇట్లని వాళ్ళని ఎప్పుడు ఇబ్బంది పెట్టద్దు, ప్లీజ్ దయచేసి మీకు షార్టే కాదా కావాల్సింది, నేను ఇస్తానని చెప్పి నాకు అంటే మమ్మల్ని మేము రక్షించుకోవడానికి పేమెంట్ తీసుకోకుండా వాడితో ఇద్దరితో నేను ఫ్రీగా చేశాను అన్నట్టు. ఫ్రీగా చేసిన తర్వాత అప్పుడు వాళ్ళందరూ ఇంకా నేను చేస్తాను రండి లోపలికి అని నన్ను చేయడానికి రెడీ అన్నప్పుడు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ని ఇంకా నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉండే కదా, వాళ్ళ దగ్గర నుంచి ఇంకా వాళ్ళని పంపించేశారు. ఇంకా వాళ్ళని ఏమనద్దు, తను అగ్రి చేసింది, మీరు వెళ్ళిపోండి, తనతో నేను సర్వీస్ తీసుకొని వస్తానని చెప్పారు. ఇంకా తర్వాత సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళ దాంట్లో కూడా కొంతమంది మాత్రమే చిల్లరగాళ్ళు ఉంటారు. మంచి సర్వీస్ చేసిన తర్వాత కొంతమంది ఏమంటారు అంటే, మీకేమైనా ప్రాబ్లం వస్తే కూడా మాకు కాల్ చేయండి అని వాళ్ళ నెంబర్ కూడా నాకు ఇచ్చేసి వెళ్ళారు. కొంతమంది అట్లా ఉండరు, సర్వీస్ తీసుకొని సర్వీస్ కావాలంటారు, లేకపోతే మనీ కావాలంటారు, ఫోన్పేలో మనీ ఉంటే ఫోన్పేలో మనీ మొత్తం ఇచ్చేసి అంటారు, గోల్డ్ ఏమైనా ఉంటే గోల్డ్ తీసుకెళ్తారు, హ్యాండ్ బ్యాగ్లో ఉన్న డబ్బులన్నీ తీసుకెళ్తారు. నాకు జరిగిన సిచ్యువేషన్లో మాత్రం వాడు నన్ను కొట్టడానికి వస్తే నేను ఏమన్నానంటే, ఆగండి, నాతో మీరు మాట్లాడండి ప్లీజ్ అన్నాను, రిక్వెస్ట్ చేశాను నేను, నాతో ప్లీజ్ మీరు మాట్లాడండి అని చెప్పి. అట్లా నేను రిక్వెస్ట్ చేసిన తర్వాత నా మాట విన్నాడు, సర్వీస్ చేస్తాను, ఇంకా వెళ్ళిపోయాడు. ఆ ఒక్క ఇన్సిడెంట్ మాత్రం నాకు నేను చేసిన సెక్స్ వర్క్ రోజుల్లో నాకు జరిగిన ఇన్సిడెంట్ అది. దాని నుంచి నేను సేఫ్ సైడ్గా. అంటే ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంటుంది సమాజం పైన మీకు? ఇంకా మా లైఫ్ స్టైల్ ఇట్లున్నప్పుడు, మాకు ఎవరు సపోర్ట్ చేయనప్పుడు మాకు మేము ఏదో ఒకటి చేయాలన్నట్టుగా మేము అట్లా చేసుకుంటాం. సమాజం గురించి చెప్పాలంటే వాళ్ళు మా కోసం ఏం చేయనప్పుడు వాళ్ళ గురించి వాళ్ళు అనేవి, వాళ్ళు చెప్పేవి ఎన్నో మాటలు అంటారు, ఎన్నో చేస్తూ ఉంటారు. ఇక అన్నిటి గురించి పట్టించుకోను నేనైతే. సో సమాజం గురించి పట్టించుకోరు. అవును. ఓకే. సో ఇప్పుడు అమ్మ నాన్న వాళ్ళతో కలిసి ఉంటున్నావా? పేరెంట్స్ కరీంనగర్లో ఉంటారు, నేను ఇక్కడ సింగిల్గా ఉంటా. ఇక్కడనే ఉంటారు మీరు? సో మీరు గతంలో వర్క్ చేసేది ఇప్పుడు మొత్తం బంద్ చేసినారు ఇప్పుడు. సో బెగ్గింగ్కి వెళ్తున్నారు అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ కి శాలరీస్ ఉండేవి, ఇప్పుడు జాబర్స్ కంటే నెల తిరిగేసరికి నెల వచ్చేసరికి అమౌంట్ పడుతుంది, వాళ్ళ శాలరీ పడుతూ ఉంటుంది. మీకు ఎలాంటి శాలరీస్ ఉండవు. ఒకవేళ బెగ్గింగ్ షాప్ ఓపెనింగ్ లేకుంటే, ఒకవేళ ఏమీ లేకుంటే ట్రాన్స్జెండర్స్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఏమీ లేకుండా ఎట్లుంటది, ప్రపంచం మొత్తం ఆగిపోతుందా? ఒకవేళ అంటే షాప్ ఓపెనింగ్స్ కానీ ఇలాంటివి ఏం లేకుంటే అంటే అసలు లేకుండా ఉంటే ఇంకా అప్పుడు ఏం జరుగుతుంది అనేది. అంటే సరే ఉదాహరణకు మాట్లాడదాం, మీరు బెగ్గింగ్ అంటూ వెళ్ళారు, సో ఒక డే బయటకు వచ్చి బెగ్గింగ్కి వెళ్ళిపోయారు, సో ఆ రోజు మొత్తం మీకు ₹1 రాలేదు, సో ఆ రోజు పరిస్థితి ఎట్లుంటుంది అంటున్నాం? ఇంకా ఏ రోజు వెళ్తే ఆ రోజే ఇన్కమ్ ఉంటుంది, అంతేకాని ఇంకా మేము వెళ్ళని రోజు, అది లేని రోజు మాకు ఎవరు ఇవ్వరు, ఏం చేయరు, మాది మేమే మేము బయటికి వెళ్తేనే ఉంటుంది. ఇంకా వర్క్ చేసే వాళ్ళు వర్క్ వెళ్తేనే వాళ్ళకి మనీ వస్తాయి, బెగ్గింగ్ చేసే వాళ్ళు బెగ్గింగ్కి వెళ్తేనే వస్తాయి, ఓపెనింగ్స్కి వెళ్ళే వాళ్ళు ఓపెనింగ్స్కి వెళ్తేనే వాళ్ళకి మనీ వస్తాయి. దాని తప్ప ఇంకేం లేదు. ఏ వర్క్ చేసే వాళ్ళు ఆ వర్క్ చేస్తారు, అది చేస్తేనే వస్తాయి. ఇంకా మిగతా తప్ప ఇంకెవరు ఎట్ సైడ్ నుంచి మాకు ఇన్కమ్ రాదు, గవర్నమెంట్ కూడా మాకు ఏమి ఇవ్వదు. అవును, మాది మేమే చేసుకోవాలి. మీరే చేసుకోవాలి. సో అంటే ఇప్పుడు మీరు సింగిల్గా ఉంటున్నారు, లైఫ్ లీడ్ చేస్తున్నారు, సో ఒక్కరే ఉంటున్నారు అంటే ఒక్కొక్కసారి మీకు అనిపించదు, అరే ఈ ఏజ్లో నేను ఇలాంటివి చేయాలి, ఇలా తిరగాలి బయట, అలా అనిపిస్తుంటుంది కదా, సో అట్లా మీకు ఎప్పుడు అనిపించదు? అంటే అనిపిస్తాయి కానీ మా కమ్యూనిటీలో మాతో అంటే మాకు ఫ్యామిలీస్ ఉండవు, ఫ్రెండ్స్ ఉండరు, బయట ఎవరు ఉండరు కదా. ఫ్రెండ్స్ అంటే మా దాంట్లో మా కమ్యూనిటీలో వాళ్ళు మేమే ఫ్రెండ్స్ అయ్యి మేమే రిలేషన్స్ కలుపుకొని మాకు మేమే ఎటైనా వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా, తిరగాలన్నా కూడా మాకు మేమే కలిసి ఎటైనా వెళ్తాం, మూవీస్కి అన్నిటికీ మాకు మేము కలిసి వెళ్తాం అన్నట్టు. అంటే ఒక అబ్బాయి రోడ్ పైన వెళ్ళినా అంత గమనించారు, సో ఒక అమ్మాయి వెళ్ళినా మరి అంత పర్టికులర్గా చూడరు,
అదొక ట్రాన్స్జెండర్ రోడ్ పైకి వెళ్తే సో మీకు ఎదురయ్యే అనుభవాలు ఏ విధంగా ఉంటాయి? మమ్మల్ని చాలామంది ఇట్లా మేము వెళ్తుంటే ఖచ్చితంగా చూస్తారు వాళ్ళు. ఉమ్, ఎందుకు చూస్తారంటే ఆహ్, ఈ జనరేషన్‌లో అయితే చాలామంది అమ్మాయిలు లవ్ చేసి ఇట్లా మనీ కోసం వాడుకుంటారు, మోసం చేస్తారు. వీళ్ళైతే జెన్యూన్‌గా ఉంటారు అన్నట్టుగా మా గురించి తెలిసిన వాళ్ళు ఖచ్చితంగా మాతోని కొంతమంది మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఫ్రెండ్‌షిప్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళకేంటంటే చూడాలని అనిపిస్తది. వాళ్ళకంటే మేము కొంచెం డిఫరెంట్‌గా రెడీ అవుతాం. డిఫరెంట్‌గా అంటే ఉమ్, ఎక్స్‌ట్రార్డినరీగా రెడీ అవుతాం అన్నట్టు. మేకప్ అందరు గర్ల్స్ మేకప్ వేయరు కదా! మేము మేకప్ ఏసుకోవడం, ఇవంతా రెడీ అవ్వడం. వాళ్ళకంటే మేము డిఫరెంట్‌గా రెడీ అవుతాం. సో, వాళ్ళు ఖచ్చితంగా చూడాలని అనుకుంటారు. ఉమ్. అంటే నేను ఒక వీడియో చూసా, హ్మ్. ప్రేమిస్తా కానీ పెళ్లి మాత్రం చేసుకోను అని చెప్పి. సో ఎందుకు అలా అన్నారు ఆ వీడియోలో? ప్రేమిస్తాను, పెళ్లి చేసుకోను అన్నానంటే ఎందుకు అంటే, నేనొక ట్రాన్స్ ఉమెన్ అయినప్పుడు నాకు పిల్లలు పుట్టరు కదా! ఉమ్, సో, అతను నన్ను పెళ్లి చేసుకుంటే అబ్బాయిలన్నప్పుడు అబ్బాయిలతోనే వంశం అనేది పెరుగుతుంది కదా! సో, వాడి వంశం అనేది ముందుకు వెళ్ళదు. వాళ్ళ పేరెంట్స్‌కి కూడా తన మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఉమ్, మేబీ వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు కావచ్చు. చేసినా కూడా వాళ్ళ ఇంట్లో నన్ను ఉంచుకోరు. వాళ్ళ పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు. వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు, వాళ్ళ రిలేషన్స్ వాళ్ళు వీళ్ళంతా కూడా యాక్సెప్ట్ చేయరు. అన్నిట్లో కలుపుకోలేరు తనను. మళ్ళీ వేరే వాళ్ళు కూడా అంటారు, "నువ్వు ఒక ట్రాన్స్‌జెండర్‌ని పెళ్లి చేసుకున్నావని." సో, ఇంకా వేరేగా చూస్తారు. నన్నెట్లా వేరేగా చూస్తున్నారో తనని కొంచెం వేరేగానే చూస్తారు. అట్లా తనని వేరేగా చూడడం, తర్వాత తనకంటూ ఒక ఫ్యామిలీ, పూర్తి ఫ్యామిలీ లేకపోవడం నాకిష్టం లేదు. ఉమ్, లవ్ అనేది ఆహ్, మనతోనే ఉండాలి, నాకే కావాలి అనేది అది స్వార్థం అవుతది. చిన్న పిల్లలు అంటారు ఏదైనా కొనిచ్చినప్పుడు, "ఇది నాది, నేనెవరికీ ఇవ్వను, నాకే కావాలి" అంటారు. అవును. వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు కాబట్టి అంటారు. మనం అట్లా కాదు. పెద్దవాళ్ళమైనప్పుడు ఆలోచించాలి కదా! కానీ ఉమ్, నేను లవ్ చేసే పర్సన్ మాత్రం తన లైఫ్‌లో తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. తనకేం ప్రాబ్లమ్ అయినా నేను చూసుకోగలుగుతాను. ఉమ్. కానీ తనకొక ఫ్యామిలీ ఉండాలి. పూర్తి లైఫ్‌ని లీడ్ చేయాలి తను. అది నా గోల్ అన్నట్టు. ఓకే. అంటే అలాంటి పర్సన్ ఉన్నారా మీ లైఫ్‌లో ఇప్పుడు? తన తనని లవ్ చేస్తున్నా. తను కూడా నన్ను లవ్ చేస్తున్నాడు. ఇప్పుడు. హ్మ్. ప్రెజెంట్ ఉన్నాడు. అదే చెప్పా నేను. పెళ్ళయిందా తనకి? కాలేదు. హ్మ్. తను పెళ్లి చేసుకున్నా ఓకే. తను పెళ్లి చేసుకోమని నేను చెప్తున్నాను. తనకొక అంటే కంప్లీట్ హార్ట్‌లో లైఫ్ నుంచి చెప్తున్నారా? లేకుంటే ఏదో చెప్పాలని చెప్పి చెప్తున్నారా? హార్ట్‌ఫుల్‌గా మాకు ఇష్టం ఉన్నప్పుడు మాతోనే ఉండాలని నాకు హ్మ్. ఉంటది. హ్మ్. కానీ నేనేంటంటే తన లైఫ్ నా వల్ల సగంలో ఆగిపోవడం నాకిష్టం లేదు. తను అందరి లైఫ్ స్టైల్ ఎట్లుంటదో అబ్బాయిలది, ఒక ఫ్యామిలీ ఉండడం, దాన్ని లీడ్ చేయడం, పిల్లలు ఉండడం. అప్పుడు అది పూర్తి లైఫ్ అవుతది. తను హ్యాపీగా ఉంటాడు. నాతోని ఉంటే నేను ఒక్కదాన్నే ఉంటా. అందరూ ఉండరు. సో, అన్ని హ్యాపీనెస్ దొరకవు. నాకేంటంటే నా నా నుంచి ఒక హ్యాపీనెస్ మాత్రమే కాదు, అన్ని హ్యాపీనెస్ తనకి దొరకాలి. తన లైఫ్‌లో అందరు అబ్బాయిలు అన్నీ హ్మ్. ఎట్లా లీడ్ చేస్తారో తను కూడా అట్లా అన్నీ లీడ్ చేయాలి. ఓకే. చాలామంది నాకు నేను చెప్పాను కదా! పిల్లలు పుట్టరని. అవును. పిల్లలు పుట్టరని నేను చెప్పిన ఆ వీడియోలో చాలామంది కామెంట్ చేశారు నాకు. అడాప్ట్ చేసుకోవచ్చు కదా! అని అన్నారు. హ్మ్. అది నాకు కామెంట్ చేసిన వాళ్ళకు నేను ఇప్పుడు చెప్తున్నా. పిల్లల్ని అడాప్ట్ చేసుకోవచ్చంటే, వాడు ఏం తెలియనప్పుడు ఒక చిన్న ఏజ్‌లో మా దగ్గరికి మేము తెచ్చుకుంటాం కావచ్చు. వాడికి ఒక ఏజ్ వచ్చినప్పుడు, తెలివొచ్చినప్పుడు అందరూ అంటుంటారు, "నువ్వు ఒక ట్రాన్స్‌జెండర్ దగ్గర ఉంటావు. హ్మ్. ట్రాన్స్‌జెండర్ పిల్లలు మీరు" అని ఒక తెలివొచ్చిన తర్వాత వాడికి అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది. హ్మ్. అందరూ అట్లా అంటూ ఉంటే వాడికి అన్‌కంఫర్టబుల్‌గా ఉంటది. ఇక జాబ్ ఏదైనా వచ్చిన తర్వాత వాడు అనుకుంటాడు, నేను దూరంగా ఉండాలా, లేకుంటే అందరూ ఒకేలా ఉండరు. నేను తెచ్చుకున్న అవును. వాడు ఎట్లుంటాడో మనకు తెలియదు. ఈ అవును. జనరేషన్ చాలా ఫాస్ట్ అయిపోయింది కదా! ఇక మా జాబ్ వచ్చి సెటిల్ అయిన తర్వాత వాడు మాతోని ఉంటాడా, ఉండడా, లేకుంటే వాళ్ళు వీళ్ళు అనే మాటలకు వాడు ఏ విధంగా ఫీల్ అవుతాడు, అట్లా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యి వాడి జీవితంలో వాడు ఇట్లా ఇబ్బంది పడడం నాకిష్టం లేదు. కాబట్టి హ్మ్. అడాప్ట్ చేసుకోవడం వద్దు. వాడు ఇబ్బంది పడడం వద్దు. హ్మ్. వాడెక్కడో హ్యాపీగా ఉండేవాడిని తీసుకొచ్చి నా దగ్గర పెట్టుకొని ఇవన్నీ వాడికెందుకు అవమానాలు ఇవన్నీ నా అంటే వల్ల. మనసుని చంపుకొని బతుకుతా అంటావు. అవును. ఇష్టమైన వ్యక్తి వేరే వాళ్ళతో ఉన్నా హ్యాపీ. ఏం కాదు. ఓకే. సో, తన సంతోషం కోరుకుంటున్నారు మీరు.
తను హ్యాపీగా ఉంటే చాలు. తనే కాదు, నాతో ఉండే వాళ్ళు ఎవరైనా, మా పేరెంట్స్ అయినా, నా బాయ్ ఫ్రెండ్ అయినా, ఎవరైనా కూడా నేను బాధపడ్డా పర్లేదు, కానీ నా వల్ల ఇతరులు బాధపడకూడదని నేను అనుకుంటా. ఓ సూపర్. అంటే ఇన్ని గానం మీ లైఫ్లో మీరు చూసి ఒక మెచ్యూర్డ్గా ఆలోచించి చెప్తున్నారు కదా. సో వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏం చెప్తారు మీరు? వాట్ ఈజ్ లైఫ్ అంటే? వాట్ ఈస్ లైఫ్ అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి. కానీ సమాజంతో మనకు అవసరం లేదు, నాకు నచ్చినట్టు నేను ఉంటాను అంటే అది అన్మెచ్యూరిటీ అన్నట్టు. ప్రపంచంతోనే మనకు పని. మనం ఒక దగ్గర జాబ్ చేయాలంటే ఒక దగ్గర పని చేయాలి. మనం ఒక బిజినెస్ చేయాలంటే మన దగ్గరికి ఎవరైనా వచ్చి అది ఆ ప్రోడక్టో లేకుంటే దాన్ని దేన్నో కానీ మనల్ని కన్సల్ట్ అయితే కానీ మన బిజినెస్ అది ముందుకెళ్ళదు. సో అట్లాంటప్పుడు కొంతమంది అంటారు నాకు అవసరం లేదు, నాకు నచ్చినట్టు నేను ఉంటానంటే అట్లని కాకుండా మనం రీజనబుల్గా మనం ఆలోచించేది, మనం చేసేది మనతో పాటు ఒక నలుగురికి ఉపయోగపడుతుంది అంటే అది మెచ్యూరిటీ. కాబట్టి లైఫ్లో మనకు నచ్చినట్టే కాకుండా కొన్ని విషయాలు అందరికీ కంఫర్ట్గా ఉండాలి, నచ్చాలి, అట్లాంటివి కూడా చేయాలి. కాబట్టి నాకు నచ్చినట్టు నేను ఉంటానంటే కాదు. లైఫ్ అంటే కంఫర్ట్గా ఉండాలి అందరికీ. అంటే ఒక ట్రాన్స్జెండర్ సర్జరీ చేసుకున్న టైం ఉంటుంది చూసిన 10 to 15 days 20 days వివచ్చమైన పెయిన్తో వివచ్చమైన ఇరిటేటింగ్గా ఉంటుందంట కదా ఆ సందర్భం. చాలా పెయిన్గా ఉంటుంది అది. అది చూస్తే సర్జరీ చేసుకున్న వాళ్ళు కాకుండా ఇంకా వేరే ఎవరైనా ఎదుటి వాళ్ళు చూస్తే ఇంకా జీవితం వద్దు, చచ్చిపోవాలి అన్నట్టు అనిపిస్తుంది. అట్లా అంత పెయిన్ భరించడం కంటే చచ్చిపోవడం బెస్ట్ అని అనిపిస్తుంది. చాలా పెయిన్ ఉంటుంది అసలు. ఎంత పెయిన్ అంటే ఇంకా చెప్పలేము, అంత పెయిన్ ఉంటుంది. నార్మల్ పీపుల్ అయితే తట్టుకోలేరు. ట్రాన్స్జెండర్స్ కాబట్టి ఇంకా మా లైఫ్ ఇంతే, ఇది కాకపోతే ఇంకా అంటే ఇట్లా ఉండాలని అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా చేసుకోవాలి కదా. చేసుకోవాలి కాబట్టి ఇంకా అంతే అని చెప్పి దాన్ని భరిస్తూ ఉంటాం. అన్ని పెయిన్స్ అన్నిటినీ అనుభవిస్తాం మేము. కానీ సమాజం మాత్రం అన్ని లేనిపోని మాటలు అవి అన్నీ అంటూ ఉంటాయి మమ్మల్ని. చాలా లేనిపోని మాటలని బాధ పెడుతూ ఉంటారు. ఈ సమాజానికి మీరు మెసేజ్ చేయాలంటే, అంటే ఆల్రెడీ ఆల్మోస్ట్ మీరు హైదరాబాద్ మొత్తం తిరిగి మొత్తం చూసే ఉంటారు జనాలని. సో వాళ్ళన్నీ చూస్తారు కాబట్టి సో మీ మైండ్లో ఏదో ఒకటి ఉంటుంది. సో ఈ సమాజానికి చెప్పాలిరా బాబు, ఇప్పటి నుంచి అన్నా మారాలి అని చెప్పి కూడా కొన్ని అనిపిస్తుంటాయి మీకు. సో అలాంటి ఏదైనా అనిపించిందా? అంటే అందరి గురించి నాకు తెలీదు, నా మైండ్లో ఉన్నదైతే చెప్తా. మన జీవితంలో ఏదైనా మారాలంటే మన ఆలోచన మారితే చాలు. ఆ మనిషిని, ప్రపంచాన్ని మార్చాలని అనుకోవడం అది పిచ్చేది. మనం మారాలనుకోవడం అది పిచ్చ అంటారు. మారాలంటే ఇంటరు మర్చిపోతారు. ప్రపంచాన్ని మార్చాలని అనుకోవడం అది అన్మెచ్యూర్డ్ అన్నట్టు. మనం మారాలి, మన ఆలోచన మారితే చాలు. మనం కూడా మారాల్సిన అవసరం. మన ఆలోచన మారితే అన్నీ మారుతాయి. ప్రపంచాన్ని మార్చాలనుకోవడం పిచ్చేది. ఏదైనా చెప్పాలనుకోవడం దేనికోసం వాళ్ళకి చెప్పడం, వాళ్ళు ఆలోచించేది, వాళ్ళకు మైండ్ ఉంది, వాళ్ళ ఆలోచన వాళ్ళని ఆలోచించుకొని ఇవ్వాలి. కానీ నా ఆలోచనలు తీసుకెళ్ళి వాడి మైండ్లో పెట్టాలంటే వాడి మైండ్ ఎందుకు, వాడెందుకు ఇంకా అంతే అంటారు. అవును. సో ఎంతవరకు డబ్బు ఎంత సంపాదించినావు? ఏం లేదు నా దగ్గర. చెప్పు, ఎంత సంపాదించినావు? నా అకౌంట్లో 800 బ్యాలెన్స్ ఉంటుంది అంతే. 800 కన్నా ఎక్కువ ఉంటే ఉండవు. ఉంటే నాకు ఉన్న పైసలు కొట్టాలి. ఎంత ఉంటే అంత. ఉన్న పైసలన్నీ కొట్టేస్తాను. చూపి ఒకసారి. చూపిస్తాను నీకు. 800 ఏం చూపిస్తావు? అకౌంట్లో బ్యాలెన్స్. క్లారిటీ మిస్ కావద్దు మనం. ఇక్కడ సిగ్నల్ రావట్లేదండి. సిగ్నల్ ఫుల్ ఉంది. వ్యూవర్స్ చూడండి, అకౌంట్ 800 ఉంటాయని చెప్పి చెప్పింది. 800 కన్నా ఎక్కువ ఉంది అనుకో, అన్నీ మనకే. తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు వచ్చిందా సిగ్నల్? బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయకండి. వద్దు. చూపేయండి. ఇప్పుడు సిగ్నల్ లేదు. మా మొబైల్లో రావట్లేదు. మాకు వస్తుంది మా మొబైల్లో. మొబైల్ ప్రాబ్లం నాది. అవునా? ప్రాబ్లమా? ఎందుకలా? అంటే ఓల్డ్ మొబైల్ కదా, చూడడానికి కొత్తగానే ఉంది కదా అంటున్నా. కళ్ళు మనల్ని కొన్నిసార్లు మోసం చేస్తాయి, చూసేమని నిజాలు కాదు. అంతే. పెడతావా ఛార్జింగ్ ఫోన్కి? పెడతాను. ఎక్కుతుందా? ఛార్జర్ మీ దగ్గర ఉంటే పెడతా. ఉందా? నేను ఫోన్ ఛార్జర్ అంటున్నా. నేను అనేది అదే. నా ఛార్జర్ రాదు.
ఎందుకు మీది ఐఫోనా? ఐఫోన్ నాది. ఇది నాది నార్మల్ ఫోన్. పెడతావా ఛార్జింగ్? పెడతాను. పెడతావు. పెట్టాలి కదా. నువ్వే పెడతావా లేకపోతే ఇంట్లో ఎవరైనా వేరే వాళ్ళు పెడతారా? నేనే పెట్టుకుంటాను. నువ్వే కొన్నిసార్లు నేను పెడతాను, కొన్నిసార్లు వేరే వాళ్ళు పెడతారు. ఓకే. నువ్వే పెట్టుకుంటావు అయితే. అవును. ఓకే. అది కూడా వచ్చు అనమాట. ఆబ్వియస్లీ ఇంకా మనుషులు అన్నాక అన్నీ వస్తాయి కదా. కరెంటా? ఛార్జింగ్ దేని పెడతావు? ప్లగ్లా? ప్లగ్లో పెట్టాలి, తర్వాత దీనికి పెట్టాలి. సో 2 పనులు నువ్వే చేస్తావు అంటావు. అప్పుడప్పుడు వేరే వాళ్ళు కూడా చేస్తారు. ఏది మంచిగా అనిపిస్తుంది అంటే నీ ఛార్జింగ్ నువ్వు పెడితే బాగుంటుందా లేకుంటే వేరే కొన్నిసార్లు అయితే వేరే వాళ్ళు పెడితేనే బాగా అనిపిస్తుంది. అవును. అప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటావు. అవును. నువ్వెందుకు ఎంజాయ్ చేస్తావు? ఆయన ఫోన్ ఎంజాయ్ చేయాలి కదా. అంటే నాకు పని తప్పుతుంది కదా. ఓ మొబైల్ గురించి నేను చెప్పాను. అదే నేను అమ్మా నాకు పచ్చకళ్ళు లేవు నాకు. నేను అంత ఓపెన్ గా అడిగినా. నేను చార్జర్ అంటే నువ్వు ఇంకా వేరే చార్జర్ ఏదో అనుకున్నావు ఆయన. ఓకే. నువ్వు అనుకున్న చార్జర్ అయితే కాదులే, నేను అడిగింది ఫోన్ కేబులే. నేను ఫోన్ కేబుల్ గురించి చెప్పాను. కొన్నిసార్లు నా ఫ్రెండ్స్ పెడతారు దీనికి. అంటే ట్రాన్సేనా? ట్రాన్సే. అబ్బాయిలు కూడా పెడతారు. అబ్బాయిలు మంచిగా అనిపిస్తుంది ఏమో అంటే ఛార్జింగ్. అవును. వాళ్ళైతే బాగా పెడతారు కదా, సరిగ్గా మొబైల్ ఎక్కువ యూస్ చేస్తారు వాళ్ళు. ఒక్కొక్కసారి లూజ్ ఉంటుందేమో కదా. లూజ్ ఉన్నా కూడా దానికి పెడితే ఛార్జింగ్ ఎక్కదు ఒక్కొక్కసారి లూజ్ ఉంటే. సరిగ్గా పెడితే ఎక్కుతుంది. అంటే వాళ్ళకి రాకుండా మీరు అది పెట్టే వాళ్ళను బట్టి ఉంటది. ఎవరు ఎట్లా పెడితే అట్లా ఎక్కుతుంది. అంటే మీరు నేర్పిస్తారా ఒకవేళ ఛార్జింగ్ పెట్టడానికి రాకుంటే? తప్పకుండా నేర్పిస్తా. ఎందుకంటే తెలియని వాళ్ళకి కొన్ని విషయాలు అందరికి తెలియనప్పుడు చెప్పాలి కదా, నేర్పించాలి. ఫ్రెండ్స్ అన్నప్పుడు షేరింగ్ ఇస్ కేరింగ్. ఓకే. అది కూడా షేరింగ్ ఇస్ కేరింగ్. సో అన్ని షేర్ చేసుకుంటావు అయితే? అన్ని షేర్ చేస్తాను నేను. ఓకే. సో ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పు, మీరు అడగండి చెప్తాను. సో ఛార్జర్ అయితే చెప్పారు ఆల్రెడీ. సో ఎందుకంటే మా ఛార్జింగ్లో మేమే పెట్టుకుంటాం కాబట్టి అడిగినా నేను. మీది వేరే వాళ్ళు పెట్టరా? మా ఛార్జర్ మేమే పెట్టుకుంటామండి. మీది కొంచెం లూజ్ ఉంది కదా, అది కరెక్ట్ ఛార్జింగ్ లేదా? సరిగ్గా పెడితే సరిగ్గా ఎక్కుతుంది. ఓకే. లూజ్ ఉన్నా కూడా సరిగ్గా పెడితే ఎక్కుతుంది ఛార్జర్. ఓకే. మీది ఫుల్ ఉందా? ఫుల్ లేదు. పెట్టాలా మరి? సార్ పెట్టియాలా? ఇప్పుడు వద్దు, ఇది అయిపోయిన తర్వాత. ఓకే. అదే చెప్తే పెట్టిద్దామని చెప్పి. సో ఓకే. ఇది మన చివరిగా మన వ్యూవర్స్కి ఏమని చెప్పాలనుకుంటున్నారా చూసేవారికి? ఆల్రెడీ చికెన్ లెగ్ పీస్ ఎలా తిన్నారో చెప్పారు మాకు. అవును. లెగ్ పీస్ నోట్లో పెట్టుకుంటా అని చెప్పి చెప్పినావు. డైలీ ఒకటి లెగ్ పీస్ తింటా అని చెప్పి చెప్పినావు. ఇంకోటి లాలీపాప్లు బాగా తింటున్నాను. అవును, నాకు చాలా ఇష్టం. ఇష్టమా? చేస్తావా? తింటావా? సాది అదే లాలీపాప్ తయారు చేస్తావా ఏదో అంటున్నా. నేను తయారు చేయను, తయారైనవే తింటాను. తయారైనవే తింటాను అంటే ఇలా అంటే ఎగ్జాంపుల్ లాలీపాప్ అనుకో, ఎలా తింటావు ఒకసారి? ఎందుకంటే సో చూడాలి కదా వ్యూవర్స్ కూడా. ఎలా తింటానంటే నోట్లో పెట్టుకొని తింటాను. ఒకసారి చూపించచ్చు కదా. లేదు కదా, అది లాలీపాప్ చేయి పెట్టుకో నోట్లో. చేయని నేను ఫీల్ అవ్వలేను. లాలీపాప్ ని మాత్రమే. అంటే సేమ్ మీరు అంటే ఒక హీరోయిన్ లా ఉన్నారు, మీ లిప్స్ కూడా చాలా బాగున్నాయి. సో అందుకే ఒకసారి లాలీపాప్ మీరు అదేమంటారు మన చీకుతుంటే చూద్దామని. అది లాలీపాప్ ని తింటారు, చీకరు. కొరుకుతారా కూడా? చీకుతారా? కొరుకుతారు. కొరకచ్చు, ఇష్టమైతే కొరకచ్చు. ఓకే. నాకు చాలా ఇష్టం కదా, నేను కొరికేస్తాను. కొరికేస్తారు. ఓకే. చివరిగా వ్యూవర్స్ కి ఏం చెప్తారు? మన క్యూబ్ టీవీ ప్రేక్షకులకి ఆ వ్యూవర్స్ కి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు మీ ట్రాన్స్జెండర్స్ గురించి? మా ట్రాన్స్జెండర్స్ కోసం ఎవరు ఏం చేయకపోయినా మాకు రెస్పెక్ట్ ఇస్తే చాలు. ఓకే. సో ఏం చేయకపోయినా మీకంటూ ఒక ప్రత్యేకత, మీకంటూ ఒక రెస్పెక్ట్ ఇస్తే చాలు. ఎందుకంటే ఎవరైనా ఏమన్నా చేయాలనుకుంటే వాళ్ళు చేస్తారు. ఇంకా అడిగితేనే చేయడం అంటే ఇంకా అడిగితేనే చేస్తారా? వాళ్ళకి అన్ని తెలుసు కదా, చేసే వాళ్ళు ఎలాగైనా చేస్తారు. ఏం చేయకుండా రెస్పెక్ట్ ఇస్తే చాలు ఇంకా మాకు. ఓకే. మీకు రెస్పెక్ట్ కావాలంటారు. సో ఓకే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ కృతికా రెడ్డి పిలిచినప్పుడు వచ్చినందుకు. సో ప్రతిదీ షేర్ చేసుకున్నారు. సో వ్యూయర్స్ మనం అన్నీ బరాబరే మాట్లాడినా కానీ నెగిటివ్ అర్థమైతే మనం దానికి మనం ఏం చేయలేము, అవునా కదా? సో అడిగిన ఏమో తప్పు అనిపిస్తుంది. అనుకునే వాళ్ళు అనుకుని వచ్చు కదా, అది కూడా వాళ్ళ మైండ్కి వదిలిపెడుతున్నాను.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.